సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే రోడ్ మ్యాప్ చెప్పామో సార్, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ గురించి ఏదైతే మనం మాట్లాడామో, మీరు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇక్కడ కట్ డౌన్ చేస్తే చాలా నార్త్ స్టేట్స్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మన కంట్రీలో. నార్త్ స్టేట్స్ తీసుకుంటే అండ్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద లైక్ స్టేట్స్ నుంచి చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కువ ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది పలానా స్టేట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన దాంట్లో నుంచి కొంచెం తక్కువ ఉంటారు. ఎందుకై ఉండొచ్చు సార్? అంటే వాట్ ఈస్ ద మేజర్ రీజన్? అండ్ ఇంకా మీరు చూసుకున్నట్టయితే, మీరు చూస్తే రీసెంట్గా బాగా బ్లాక్ బస్టర్ అయిన మూవీ 12th ఫెయిల్ మూవీ తీసుకున్నట్టయితే ఒక మోటివేషనల్ మూవీ. దాంట్లో హీరో ఒక చిన్న గ్రామంలో, బీహార్లో ఒక చిన్న గ్రామంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా పువర్ ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక మంచి జర్నీతో చూపిస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ని అడ్మైర్ చేసుకుంటూ ఏదో ఒక సివిల్ ఆస్పెక్ట్ అవ్వాలని చెప్పి అలా అలా సిటీకి వచ్చి ప్రిపేర్ అయ్యి చాలా కష్టాలు పడి లాస్ట్కి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు దాంట్లో. సో ఇలా అంత జీల్, అంత ఫైర్ అనుకోండి, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు లోపల ఒక కైండ్ ఆఫ్ కుతూహలం అంటారు కదా సార్, అది మన వాళ్ళకి ఉందంటారా? లేదా మన వాళ్ళు గివ్ అప్ ఎక్కిచ్చేస్తారా? మన వాళ్ళ మైండ్ సెట్ ఊరికనే మారిపోతుంటుంది. మన వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఏంటంటే పుట్టుకతోటే ప్రతి ఇంటికి ఒకటి వెళ్తాడు, ప్రతి ఇంటికిలో ఒకటి చదవాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతారు. మన దగ్గర అది ఎందుకు మిస్ అవుతుంది అండ్ ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటారు? యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో సగమే రైటు, సగమే రైటు సగమే రాంగ్ అనే దానికన్నా షేడ్ వేరంటాను నేను. చెప్పింది రైటే, షేడ్ ఎలా వేరో చెప్తాను మీకు. ఇప్పుడు నార్త్ ఇండియాలో మనకున్న స్టేట్స్ 5 సౌత్ ఇండియాలో వాళ్ళకి చాలా ఎక్కువ, 10-15. అంటే నేను మా నార్త్ ఈస్ట్ పక్కన పెడితే అంటున్నాను. నార్త్ ఈస్ట్ పక్కన పెడితే నార్త్ ఇండియా చూస్తే కనుక 10-15 మినిమం ఉంటాయి సరదాగా చెప్తే. సో అందుకని మనకి నార్త్ ఇండియా నుంచి ఎక్కువ సర్వీసులు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్టేట్స్ ఉన్నారు కాబట్టి. బట్ ఒక బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి పదాలు మీరు వాడినప్పుడు బీహార్ నుంచి ఎక్కువ వస్తున్నారని మాత్రం కొంతవరకు మనం చెప్పచ్చు. దానికి కారణం ఏంటి అంటేనండి, నేను నా అబ్జర్వేషన్ ఇది, రైట్ ఆ రాంగ్ సైంటిఫిక్గా నాకు తెలియదు. నా 25 ఏళ్ల అనుభవంలోంచి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ ఐఏఎస్ ర్యాంకులు ఉన్నాయి, ఎక్కడ అవమానాలు ఉంటే అక్కడ ఐఏఎస్ ర్యాంకులు ఉన్నాయి, ఎక్కడ బాధలు ఉంటే అక్కడ ఐఏఎస్ ర్యాంకులు ఉన్నాయి. కడుపు నిండినోడు ఇక్కడ ఐఏఎస్లు అవ్వటం లేదు, అస్సలు అవ్వట్లేదు నా ఉద్దేశం కాదు. బీహార్ వెనకబడిన రాష్ట్రం. బీహార్లోని అత్యంత వెనకబడిన జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, ఒడిస్సా కానీ అత్యంత వెనకబడిన జిల్లాలలోంచి ఎక్కువ మంది వస్తున్నారు. నా అనుభవం బీహార్ మాత్రమే కాదు, ఆంధ్ర, తెలంగాణలో కూడా వెనకబడిన జిల్లాల్లోంచి ఎక్కువ ఐఏఎస్లు అవుతున్నారని నాకున్న అంచనా. అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రిపేర్ అవుతున్నవాడు మాత్రం నా గత 25 సంవత్సరాల నా యొక్క టీచింగ్ చరిత్రలో 25,000 మందిని స్టూడెంట్స్ని నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూశానని అనుకుంటే, అంటే దాదాపుగా నా అబ్జర్వేషన్ ఏంటంటే, వెనకబడిన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, సరే ర్యాంకులు ఎక్కువ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ప్రిపరేషన్కి మాత్రం ఎక్కువ ఉంది. అనంతపురం అంతే సార్. ఇప్పుడు మీరు నేను 12th ఫెయిల్ మూవీ అన్నాను కదా, ఆ మూవీలో కూడా హీరో వాళ్ళ ఫాదర్ని క్రిటిసైజ్ చేస్తారు ఆ ఊర్లో. ఆ క్రిటిసైజ్ చేసినందుకు బందిపోట్లు అనే పాయింట్ ఇలా తీసుకున్న పాయింట్లో, లేదు నేను మా ఫాదర్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అనే ఒక ఫైర్ తోటి ఆ అబ్బాయి అలా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవుతాడు. అవును. అండ్ క్లైమాక్స్ కూడా ఒక సీన్ ఉంటుంది, హీరో ఇట్లా ఐపీఎస్ అయ్యానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మాట్లాడగా వాళ్ళ ఫాదర్ జస్ట్ అయ్యావా లేదా ఐపీఎస్ అవుతారంటే అయ్యా అంటే పరిగెత్తాడు ఫోన్ ఆపేసి, సర్పంచ్కి చెప్తా వెళ్ళేసి మన కొడుకు ఐపీఎస్ అయ్యాడు ఇప్పుడు అని చెప్పేసి చాలా ఎమోషనల్ జర్నీ చూపించారు. అంటే అలాంటి స్టూడెంట్స్ మీ లైఫ్లో ఎవరు ఉండేనా సార్? అంటే చాలా వెనుకబడి ఇప్పుడు మీరు అన్నట్టు ఉన్నారండి. ఇప్పుడు రోణంగి గోపాలకృష్ణ అనే అబ్బాయి 3వ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. శ్రీకాకుళం నుంచి ఒక సామాన్యమైన మధ్యతరగతి పేదరికంలోంచి తెలుగు తప్ప ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదనే అబ్బాయి 1 ఏడాది 2 ఏడాదులు కాదు, అతను చెప్పిందే 12 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉండి 7-8 సార్లు రాసి ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియాలో 3వ ర్యాంక్ వచ్చింది. గ్రేట్. మన తెలుగుడే.
మన తెలుగు అబ్బాయి. Okay. సింహాచలం అనే అబ్బాయి, 2 కళ్ళు లేని అబ్బాయి, తనకు తాను చదువుకోలేని అబ్బాయి, పక్కన ఎవరో ఉంటేనే తప్ప ఎక్కడికి వెళ్ళలేని అబ్బాయి, పుస్తకాలు చదవలేని అబ్బాయి, క్లాస్ రూమ్లో కూర్చోలేని అబ్బాయి, కూర్చున్న కనిపించని అబ్బాయి IAS అయ్యారు. Okay. కొన్ని వందల గాథలా చెప్పచ్చు మనం. సో అందుకని ఖచ్చితంగా అందులో సందేహమే లేదు. ఆకలి కేకలు, నీకు అవ్వాలనే బలమైన కోరిక, అవమానాలలోంచి బయటపడాలని, చిత్కారాల్లోంచి సత్కారాల్లోకి వెళ్ళాలి అనుకున్న వాడు ఇక్కడ IAS అవుతాడు. అంతే సార్. ఆ బర్నింగ్ డిజైర్ అని ఉండాలి వాడికి. ఏదో ఒక దెబ్బలు తగిలినోడైతే దాని నుంచి అవుతాడు. సార్ అంటే చెక్కి రాయి నుంచి శిల్పం అయినట్టు అంతే. ఎగ్జాక్ట్. ఈ విల్ కంప్లీట్లీ ఫ్రేమ్ హిస్ లైఫ్. ఎగ్జాక్ట్. సార్ ఇప్పుడు IAS ఆఫీసర్ అయిన తర్వాత లేదా IPS ఆఫీసర్ అయిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే మామూలుగా అయితే లైఫ్ స్టైల్ అనే దానికి సంబంధించి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి పర్సనల్, 2 ప్రొఫెషనల్. చాలా మంది అనుకుంటారంటే IASలు కానీ IPSలు కానీ IRSలు కానీ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది, లేకపోతే చాలా రాత్రికి రాత్రి మిరాకిల్ జరిగిపోతాయి అనుకుంటారు. కానీ అవి ఏం కాదు. నేను మాట్లాడుతుంది వ్యక్తిగత జీవితం. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నా అబ్జర్వేషను ఒక నార్మల్ స్టూడెంట్ కనుక IAS అయిన తర్వాత అతన్ని ప్రపంచం చూసే విధానం మారుతుంది. ఓకే. ఒక హీరోగా చూస్తుంది, ఒక సెలబ్రిటీగా చూస్తుంది, ఒక లెజెండరీ పర్సనాలిటీగా చూస్తుంది. దానివల్ల లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందేమో తప్ప నిజంగా అంతకు మించి కాదు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమవుతుందంటే బాధ్యతలు హఠాత్తుగా పెరుగుతాయి. కాకపోతే అంటే UPSC అంటే మనం నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాటిలో, అండ్ ఈవెన్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ IAS పోలీస్ అకాడమీ వాటిలో వాళ్ళకి ట్రైనింగ్ రెగ్యులర్స్గా ఇస్తారు. ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇందులోంచి దే ఆర్ ఏబుల్ టు గెట్ ఏ వండర్ఫుల్ అవుట్లుక్ టువర్డ్ దేర్ ప్రొఫెషనల్ డ్యూటీస్. ఓకే. బట్ ఎంత కాదనుకున్నా రాత్రికి రాత్రి వాళ్ళలో ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్ మారాల్సిందే కదా. అవును సార్. ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు, ఒక మినిస్టర్తో మాట్లాడడం కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నదే అపోజిషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కనుక డైరెక్ట్గా మినిస్టర్స్ కావచ్చు, CM గారే కావచ్చు, ప్రెస్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి ఒకనొక విక్టిమ్స్ కావచ్చు, పీర్ గ్రూప్స్ కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, అన్ని మధ్యలో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ధర్మం వైపు నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. సార్. అండ్ ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ కూడా తీశారు కాబట్టి రీసెంట్గా ఇప్పుడు మనం ఒక మూవీ చూసినట్టయితే గేమ్ చేంజర్ అనే మూవీలో కూడా IAS ఆఫీసర్ అయిన తర్వాత ఒక IAS ఆఫీసర్ పొలిటీషియన్ల పైన వీళ్ళ అథారిటీ ఉంటుందా, అంటే పొలిటీషియన్స్ కూడా వీళ్ళ మాట వింటారా అనేది అంటే సినిమాలో చూపించారు, రియల్ గా అంటే యాక్చువల్గా ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిని అథారిటేటివ్గా చేయలేరండి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి రైట్ టు లైఫ్ ఉంది. నా బతుకు ఎలా బతకాలి అనే దాని విషయంలో నాకు ఒక హక్కు ఉంది. అందుకని మనకి సినిమాల్లో చూపించినట్టుగా అటు ఇటు అలా ఉండదేమో, కానీ ఒక సిన్సియర్ పోలీస్ లేదా ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఒక IAS ఆఫీసర్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్, దే కెన్ స్టాప్ ద మెనేస్, దే కెన్ ఈజీలీ గైడ్ ద పీపుల్. ఒక పొలిటీషియన్ని ఒక రాంగ్ డూయింగ్ చేయకుండా ఆపగలిగే శక్తి మాత్రం ఉంటుంది. అండ్ సమాజానికి ఉపయోగపడే విధంగా డ్రైవ్ చేయగలిగిన, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపబిలిటీ మాత్రం ఉంది. కాకపోతే వీళ్ళు దాన్ని చేస్తున్నారా లేదా అన్నది పాయింట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అడిగినా నేను తిరగేస్తాను. యాక్చువల్గా పొలిటీషియన్స్ ఆఫీసర్ల మీద కూడా రుబాబు చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడంటే ఆ ఆఫీసర్ కనుక మెతకైతే, ఆ ఆఫీసర్ కనుక ప్యూర్ డ్యూటీ బౌండ్ అయినా కూడా పెద్ద గొప్ప ఆఫీసర్ అవరు. ఆ హ్యూమన్ టచ్ తోటి కూడిన డ్యూటీ బైండ్ అయి ఉండాలని. మన జీవితంలో కూడా వర్తించేదే అది. అన్ని డ్యూటీ ప్రకారమే అంటే మన ఆఫీస్లో కుదరదు. మీరు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారంటే టైం అంటే టైము, పని అంటే పని. రోబోలా మనం పని చేయలేం. హ్యూమన్ టచ్ ఉండాలి, ఆ హ్యూమన్ కామన్ సెన్స్ ఉండాలి, హ్యూమన్ థాట్ ప్రాసెస్ ఉండాలి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండాలి.
అందుకని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎనీ సచ్ ఆఫీసర్ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని క్వారలిజమ్స్ వచ్చినప్పుడు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అవతల వ్యక్తితో డీల్ చేసే విధానాన్ని బట్టి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము చేయకపోవడం ఉంటుంది. అందుకని పొలిటీషియన్స్ ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒకరింకొకరితోటి కలిసి పని చేయొచ్చు, ఒకరింకొకరిని డిస్టర్బ్ కూడా చేయొచ్చు. అన్ని ఎవ్రీథింగ్ ఇతను లేదా ఈమె అంటే ఆఫీసర్ అన్నమాట. ఇది ఎలా ఉన్నారనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవుతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ప్రొఫెషనల్గా ఇలా అవుతుందంటారు కదా. సో ఒకవేళ ఫినాన్షియల్గా తీసుకుంటే, అంటే ఒక పేదరికంలో ఉన్న ఫ్యామిలీలో ఒక పర్సన్ ఒక టార్చ్ బ్యారర్ లాగా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ క్రాక్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ స్టాండర్డ్స్ ఎలా పెరగవచ్చు అంటారు? అంటే యాక్చువల్గా ఫ్యామిలీ స్టాండర్డ్స్ నిజానికి పెరగకూడదు. రాత్రి ఎందుకు పెరుగుతాయి? ఒక సాఫ్ట్వేర్లో ఉన్న జాబ్లో ఉన్న డబ్బుతో పోల్చుకుంటే ఐఏఎస్ ఆఫీసర్కి తక్కువేగా శాలరీ. ఓకే, చాలా మంది ఐపీఎస్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చు బాగా. ఒక పేదరికంలో 2 పక్కన ఇళ్ళు ఉంటే కనుక ఈ పక్కన ఇళ్ళు వాళ్ళు అత్యంత గర్భదరిద్రంలో ఉన్నారు, ఆ పక్క వాళ్ళు అంతే పూర్ గుడిసెలో ఉన్నారు. ఈ పూర్ గుడిసెలో ఉన్న వీళ్ళిద్దరిలోంచి ఒక అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ అయ్యి ఇన్ఫోసిస్లోనో లేకపోతే ఐబిఎంలోనో లేకపోతే కనుక టాటాలోనో ఎంతోనో టీసీఎస్లోనో ఎంతో మంచి జాబ్ సంపాదించాడు. ఈ పక్కన అబ్బాయి ఏమో ఐఏఎస్ అయ్యాడు అనుకుంటే ఇతని శాలరీ అతని శాలరీ నాకు తెలిసి ఒకటే ఉంటుంది. పోనీ అట్లీస్ట్ నేను తిరిగేసి చెప్తాను, ఈ అబ్బాయికి అంటే సాఫ్ట్వేర్లో ఉన్న అబ్బాయి కనుక నెలకి 2.5 లక్షల ప్యాకేజ్ అంటే సంవత్సరానికి ఒక 25-30 లక్షలు ఇంకా ఎక్కువే ప్యాకేజ్ అనుకుంటే కనుక అంత ప్యాకేజ్ అయితే మాత్రం సివిల్ సర్వెంట్ ఉండదు కదా. మరి సివిల్ సర్వెంట్కి మరి ఎందుకు రాత్రి ఫినాన్షియల్ స్టాండర్డ్స్ మారిపోతాయి? మహా అయితే గవర్నమెంట్ గివ్స్ ఫ్యూ ఫెసిలిటీస్ అండి. ఒక బంగ్లా ఇస్తుంది, అది అతనిది కాదు కదా. ఒక కారు జీపో ఇస్తుంది, అది అతనిది కాదు కదా. ఓ ఇన్నోవా ఇస్తుంది, అది అతనిది కాదు కదా. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అది ఇవన్నీ వదిలేయాలి కదా, ఇంక్లూడింగ్ ద సిమ్, ఫోన్ నెంబర్ సిమ్ కూడా వదిలేయాలి కదా. సో అందుకని రాత్రి ఫినాన్షియల్ స్టాండర్డ్స్ మారకూడదు. మారింది అంటే తేడా కొట్టేదని అర్థం. ఏ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడని అర్థం. ఏ మినిస్టర్ గారు సీఎం గారు లేదా ఇంకొకళ్ళు ఎవరో దగ్గరికి తీసుకున్నారని అర్థం, కౌగులించుకున్నారని అర్థం. ఈ పాయింట్ అంతా ఒక సైడ్ పక్కకు పెడితే సార్, కొన్ని న్యూసెస్ నేను చూసిందే ఎట్లా అంటే యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ చాలా ట్రై చేసి అవ్వక సూసైడ్ చేసుకున్న కేసెస్ ఎన్నో ఉన్నాయి. అంటే ఆ సిచ్యువేషన్లో ఏంటి సార్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా చేసుకోవాల్సి వస్తుంది? అక్కడ దాకా అసలు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారంటే ఎంతో కరేజ్ ఉంటేనే ఆ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళు డిసైడ్ అయ్యి నేను చెయ్యాలని ముందుకు వచ్చారు. అది చేయలేని పరిస్థితిలో 100 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు వేరే దానికి వెళ్ళకుండా ఇంక ఇదే నాది ఇంకా ఎండ్ పాయింట్ అని చెప్పేసి సూసైడ్ చేసుకొని లైఫ్ ఎందుకు తీసేసుకుంటారు? సామాజిక రంగాలలో మంచి గట్టి పట్టు ఉన్న వ్యక్తిగా చెప్తానండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ప్రిమరీ కూడా పాస్ అవ్వక మెయిన్స్ పాస్ అవ్వక ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 3 మార్కులో పోయి 1 మార్కులో పోయిన వాళ్ళు కూడా ఇంతవరకు నా దృష్టిలో అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చూడలేదేనండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు. ఓకే, ఆ సబ్జెక్ట్స్ అలాంటివి, ఓకే, ఆ నాలెడ్జ్ అలాంటిది. ఓకే, కాకపోతే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ సైడ్ యూత్లో చూసే సూసైడల్ రేట్ ఒక మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ నీట్ ఎంసెట్ క్వాలిఫై ఈ టైప్ ఆఫ్ టెండర్ ఏజ్ లో ఉన్న సూసైడల్ రేట్ తో పోల్చుకుంటే సివిల్ సర్వీసెస్ లేదు. ఓకే, ఉన్నా 1-2 ఉన్నాయేమో నేను కాదన్నాం. ఓకే సార్, బట్ నాకు ఇంతవరకు నా 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను కనీసం వార్త కూడా వెళ్ళలేదు నేను. ఓకే, కారణం ఏంటి అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఏం చేస్తుందంటేనంటే ఒక గట్టి నాలెడ్జ్ ఇస్తుంది. ఎకనామిక్స్, జాగ్రఫీ. చాలామంది మీరు నమ్ముతారు లేదు కానీ నేనే తీసుకుంటే నాకు ఎకనామిక్స్ బేసిక్స్ వచ్చిందండి, జాగ్రఫీ వచ్చింది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, హిస్టరీ, కల్చరు, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ,
మీరు ఏం చెప్పండి సార్, అవన్నీ నాకు తెలుసు. వచ్చేసాయి. ఓకే, బేసిక్స్ నేను మాట్లాడింది. ఎలా వచ్చింది నాకు? సిన్స్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ వన్స్ అపాన్ ఏ టైం. నేను ఒకప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను. ఆ బేసిక్స్ మీద నా కమాండ్ ఉంది. ఆ బేసిక్స్ మీద కమాండ్ ఉండడం వల్ల నేను ఇప్పుడు బడ్జెట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు ఎగ్జిమ్ పాలసీస్ అంటే ఏంటి, నేను టక్ ఎందుకు చెప్పగలుగుతాను? బేసిక్స్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, టెర్షరీ సెక్టార్ అంటే ఏంటి, సెకండరీ సెక్టార్ అంటే ఏంటి, అసలు ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా చెప్పగలుగుతాను నేను అంటే నేను చదువుకున్నాను కాబట్టి. అందులో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్కి అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ చేస్తుంది అండ్ లాజికల్గా ఆలోచింపచేస్తుంది. ఈజ్ ఏబుల్ టు థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అలా ఆలోచింపచేసే ఒకనొక పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక సౌండ్ నాలెడ్జ్ ఉంటుందండి, సౌండ్ మైండ్ ఉంటుంది. ఒక 1 month 2 months డిస్టర్బ్ అవ్వకుండా ఎందుకు ఉంటారులేండి కానీ అంత ప్రిపేర్ అయిన తర్వాత. బట్ దే ఆర్ నాట్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, సమస్య లేదు. ఇంతకుముందు మనం రూట్ మ్యాప్ గురించి మాట్లాడడం కానీ మీరు రూట్ మ్యాప్ కరెక్ట్ చెప్పలేదు సార్. అదొక్కటి అంటే ఫస్ట్ ఎగ్జామ్, ఇది లాస్ట్కి జాబ్. సింపుల్ ఏం లేదు. ఒక స్టూడెంట్ ప్రతి ఏడాది మే లేదా జూన్ నెలల్లో తప్పనిసరిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అది పాస్ అయితే కనుక ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలల్లో కానీ జరిగే మెయిన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత అది కూడా పాస్ అయితే కనుక ఇంటర్వ్యూగా సర్టిఫికేట్గా జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో సర్టిఫికేట్గా జరిగే ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వస్తే కనుక ఐఏఎస్ అయినట్టు. ఒకవేళ ఏ కారణం చేత ఐఏఎస్ అవ్వకపోతే, ర్యాంక్ రాకపోతే మళ్ళీ తిరిగి ప్రిలిమినరీ రాసుకోవాల్సిందే, ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ రాసుకోవాలి తప్ప ఈ ప్రిలిమినరీ మన పాస్ అయ్యేవి కదా ఏడాది కౌంట్ చేస్తాను అనదు. మొదటి భారతదేశంలో ఏ ఎగ్జామ్కి అది లేదు. ఓకే, అంటే అన్ని క్లియర్ అయ్యి ఇప్పుడు ఇంటర్వ్యూ పోయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో 1 మార్కులో పోయినా కూడా మళ్ళీ ప్రిలిమినరీ రాయాల్సిందే. ఓకే, డన్ సార్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.